వస్తారా మడవరికి వస్తారా దేవుని భర్త నీ ప్రాణం ఉంటుందా పోతలు ఉంటుందా బిడ్డైనా కచ్చిరు వేడికైనా వాళ్ళు దాని వలన దేవరాజు కళ్ళ చూసిండు ఎగమోసుకొని ఉరికత్తారు బిడ్డ ఇంటికాడ నా భార్య దేవునిలా పుట్టోలుగా ఉన్నది నా భార్య గర్భాన కొడుకు కలిగిండ బిడ్డ కలిగిండ దాచులారా కొడుకు కలిగినా బిడ్డ కలిగినా దాచులారా అయ్యా దేవరాజా నీ భార్య దేవునిల గర్భాన చక్కని కొడుకు పుట్టిండు తండ్రి దాచులారా నా భార్య గర్భాన చక్కని కొడుకు జలవిచ్చిండ అబ్బా దాచులారా నాకు ఎంతటి చల్లని శుభవార్త చెప్పిందమ్మా నా భార్య గర్భాన కొడుకు కలిగిందన్నారు దాచులారా అని రాజు సంబరం పట్టలేక ఏళ్ళ మీద ఉన్న బంగారు ఉంగరాలు తీసిండు రాజు ఏళ్ళ మీద ఉన్న బంగారు ఉంగరాలు తెచ్చి దాచలకు దానం ఇచ్చిండు దాచినారా చల్లని శుభవార్త చెప్పిండు నా కొడుకు ఇచ్చిన సందర్భంగా మీరు పండుగ చేసుకోకపోతే నీ భార్య గర్భణ కొడుకు ఇంత కొండంత సంబరపాటు అయ్యా ఏమి చెప్పుదాం అయ్యా ఇది మంచి వార్త చెడు వార్త ఈయన కర్మ వచ్చింది ఒక మాట చెప్తాను అయ్యా నీ భార్య గర్భ చక్కని కొడుకు పుట్టిండు కానీ మురికిలో 3 గడియలు మొత్తం తెలుపుకొని నీ భార్య దేవుని అన్నది దాచారా నా గర్భాన కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిందంటే అమ్మ నీ గర్భాన కొడుకు పుట్టిందంటే మురికి వాపని కొడుకును నా బాబాకి అంటే తీసుకొచ్చే తల్లివుడు కళ్ళు చేసిన ముద్దులాడితే 2 కళ్ళు వేని నీ భార్య దేవుని కళ్ళల్లో 7 పుట్టాయి మృగన పడతారట ఆయో పోయే ప్రాణాలను నీ భార్య దేవునిలనయ్యా అయ్యా దేవరాజ నీ భార్య పోయే ప్రాణాలు తరబోతున్నాడు దేవరాజు దేవరాజు అంటే ఎవరు దేవనీల అంటే ఎవరు ఈ దేవరాజుకు దేవనీల మేన మర్దలు కావాలి ఈ దేవరాజు మేన బావ కావాలి ఈ దేవరాజు 9 ఏళ్ళ పిలగానప్పుడు దేవరాజుకు అవ్వ చచ్చిపోయారు 5 చచ్చిపోయారు ఈయన 9 ఏళ్ళ పిలగాడు అక్కడ దేవనీలకు 6 నెలల పొల్లప్పుడు వాళ్ళ అవ్వయ్య రాజుల ప్రాణం పోయింది అవ్వయ్య రాజుల ప్రాణం పోతే ఈయన మేనలుడు కాబట్టి 9 ఏళ్ళ పిల్లగానికి ఆ ఊళ్ళో ఉన్న మంది మాత్రం అవి 9 ఏళ్ళ పిల్లగాడైనా కానీ జ్ఞానవంతుడు బుద్ధివంతుడు అప్పటి వరకు దేవరాజు 9 ఏళ్ళ పిల్లగాడైనా అక్కడి పోయి మేనత్తను మేనమామను దానం చేసింది దానం చేసినాక ఈ దేవరిలో 6 నెలల పొల్ల మా మరదలకి ఎవరు లేరు నాన్న బలగం ఎవరు లేరు నాకు అవ్వలేదు నాకు అయ్యలేదు మా మరదలకు అవ్వలేదు అయ్యలేదు అక్క ఎల్లలు లేరు అన్నదమ్ములు లేరు పాలి బలగం లేరు మా మరదలు దేవుని ఎవరు తాగాలి మరి నేనే 9 ఏళ్ళ పిల్లగాని మా మరదలు ఎవరు తాగాలనుకున్నాడు దేవరాజు అయినా దేవరాజు అనుకున్నాడు నేను 9 ఏళ్ళ పిల్లగాని అయినా మా మరదలకు ఇవ్వలేరు కాబట్టి నా ఇంటికి తీసుకుపోయి నా ఇంటికి అలా రాదుకుంటా బతుకుతేనేమో సారి సవరించి పెంచి పెద్దయ్యారు ఒకవేళ చచ్చిపోతే మా మరదలు బొంద పెడతా అని 6 నెలల పొలను దేవుని బాబ కట్టుకొని దేవాపురి పట్టణం తీసుకొచ్చి ఆ పొలకు తానం పోసుడు తనవంతి మాడకు సమరబెట్టుడు తనవంతి మరి మాడకు సమరబెట్టుడు తనవంతి ఉగ్గు దాగిపితుడు తనవంతి అన్నదిని పితుడు తనవంతి కాళ్ళ మీద వేసుకొని దేవుని ఆడిపిస్తా అంటే దేవునిలా ఏడ్చి దుమ్ము ఎత్తే భూమినన్న కొట్టిండు గాని ఎందుకు ఎడతానో కోరిన ఒక్క దెబ్బ కొట్టలే ఎవరు దేవరాజు ఇంత మంచిగా సాధిస్తా అంటే ఇంతే పెద్దగా అయితే అంటే బాపు అని పిలుస్తా అంటే అందరు అన్నారు ఆయన నీకు బాపు కాదు మేన బావ అన్నారు ఆఖడికి వెళ్ళి బావా దేవరాజు పిలిచింది ఇంత యుక్త వయసుకు 12 ఏళ్ళ ఏమైనా తీరైంది దేవనీల 12 ఏళ్ళ ఏమైనా తీరైనప్పుడు దేవరాజు ఒక్క మాట అన్నారు మరదల దేవనీల 4 రాజ్యాలు తిరిగి నేను ఒక కాంతం తీసుకొచ్చుకొని లగ్గం చేసుకుంటానమ్మా అన్నాడు అన్నప్పుడు దేవుని దుఃఖం చెప్పనరివి లేదు బావా దేవరాజు నాన్నలు అందరూ
దక్కున్నదా నాలోనే మాట మర్యాద ఏమైనా దక్కున్నదా నాలోనే సంప్రదాయం దక్కున్నదా మరదలా దేవనిలా నిన్ను లగ్గం చేసుకుంటే ఒక్క మాట అనకపోతివి బాబా ఎవరికి వచ్చి చిన్నప్పుడు నావ చచ్చిపోతే నా అయ్య చచ్చిపోతే ఆ నెల పిల్లలు బాగా అట్టుకొని తీసుకొచ్చి సాగి సవరించి పెంచి పెద్ద చేసినావు బాబా నీ మీద దుమ్ము ఎత్తే నీ మీద అల్లరి చేస్తే నువ్వు భూమి నన్ను కొట్టినమాట కానీ బాబా నువ్వు నన్ను ఒక్క దెబ్బ కొట్టలేదా నన్ను కింద మంచి కదా నీ ఏ కొట్టినాడు చేతిలో నన్ను పెడతావు ఏ తిట్టినాడు చేతిలో నన్ను పెడతావు ఏ తాగోదు చేతిలో నన్ను పెడతావయ్యా ఏ ఊరి చేతిలో ఓ బాబా నన్ను పెడతావయ్యా మరలా దేవనీలా నేను నిన్ను లగ్గం చేసుకుని నువ్వు ఒక్క మాట అనకపోతివయ్యా కాళ్ళు పట్టుకుని నడిచింది దేవని దేవుని అన్న మాటలకు దేవరాజు అన్నాడు మరదలా దేవునిలా నీలో నా మాట మర్యాద తక్కువని కాదు నీలో అందం తక్కువని కాదు నీకంటే నేను 9 ఏళ్ళు పెద్ద కాబట్టి నువ్వు సాధిన నీకంటే పెద్ద కాబట్టి నిన్నేను లగ్గం చేసుకుంటున్నా అంటే నువ్వు అమ్మలక్కలతో అంటావు చూసినవా సాధినోడు మా బావ నాకు అవ్వలేదు నాకు అయ్యలేడని నా బావ సాధి నన్నే లగ్గం చేసుకుంటాను నా అందం చూడలేక అని నువ్వు అమ్మలక్కలతో వాళ్ళ నబ్బలొక్కది కొంచెం నా ముఖంగానే పడుకుంటాయి అందుకన్నా గాని నువ్వు అంటే నాకు ఇష్టం లేక కాదు కాదు మరదరా అంటే నాకు ఇష్టం లేకనే అని లేదు నీకు ఇష్టమైన నిన్ను పెళ్లి చేసుకుంటా దేవనిలా అన్నాడు ఆనాడు దేవుని అన్న మాటకు గానాడు పెళ్లి చేసుకున్నాడు దేవుని దేవరాజు ఆనాటి వరకు ఈనాటి వరకు ఎంగిలో ఇట్లనే దేవరాజు దేవుని ఈడవ చేత దెబ్బ కొట్టాడు అంత మంచిగా సాగిండు అంత మంచిగా సాగినోనికి అయ్యా దేవరాజా నీ భార్య బతికినట్టు లేదంటే సాది జరుచుకున్నాడు తరం చదువుకున్నాడు దేవరాజు బాబా దేవుని నువ్వు నా తంట విడదాని పోతావా బాబా వల్ల వల్ల అయ్యా దేవరాజు ఏంటి నాయన ఉరుకుతారా అంటే ఇంటికన్నా భార్య 2 కళ్ళు వేయి నా భార్య బతికినట్టు లేదట అన్నాడు కన్ను మీద కబోయ పట్టాయి కుదుకులాడుతాంది దేవనీరా ప్రత్యేక దేవరాజు దేవని చూసిండా
పూజలల్లా చేస్తే ఒక కొడుకు కలుగుతే రెండు కళ్ళు బామా కళ్ళు వేరే బామా బామదేవనీలా నీ కళ్ళు వేరే అని నువ్వెందుకు బాధపడతానవు అలా నాడు బామా చిన్ననాడు నీకు అవ్వ చచ్చిపోతే అయ్య చచ్చిపోతే 6 నెలల పిల్లను బాబా కట్టుకొని తీసుకొచ్చిన బామా తానం పోసిన నేను బట్టలేసిన నేను ఆనాటి లెక్క నేను లేనా బామా కళ్ళు పోతే బాబా తానం పోతా బాబా భర్త ఇడిచి బాబా భర్త కడతా బాబా కళ్ళు వేయినా బాధపడగే బాబు బాబదేవా నీలా నువ్వు లేకపోతే బతకలేనే బాబా భార్య మీద దేవా రాజు ఓ బామా నిన్ను 6 నెలల పిల్లనప్పటి కానీ నిన్ను చదువుకున్ననే బామా నువ్వు కళ్ళు వేయని కానీ ప్రాణం పోతే బామా నేను బతకలేనా నాదో నువ్వు ఒక్కొక్క మాటలంటే నాకు కొన్ని రోజులు బతిక బుద్ధి అవుతుంది కానీ అందుకే అన్నాడు నాదా చేసుకున్న భరత కొట్టేటోడు అయినా ఇచ్చటోడు అయినా కానీ ఈ ఆడపిల్లలకైనా అవ్వాది కత్తరాట బాబాది కత్తరాట అమ్మగారి ఇంటికి ఆ తల్లి ఏనాడు మనసు కొట్టుకుంటదాట గాని అదే చేసుకున్న భరత మంచోడు అయితే అవ్వన మరిపిత్తడాట రాదాకు అవు అయ్యన మరిపిత్తడాట అన్నదమ్ముల బలగాన్ని మరిపిత్తడాట నాదాకు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న కలిసినాదు ఏ ఒక్కరోజు నువ్వు 20 చేత దెబ్బ కొట్టలేదు ఎంగిలోట మాటలు లేదు కానీ మన ఇద్దరి ప్రాణానికి ఒక్క కొడుకును ఎరకున్నావు నాదా నేను కళ్ళు మూతే కళ్ళల్లో 7 పూట్ల ఏమన కనబడ కళ్ళు నాదా ఇయ్య మన కొడుకును తీసి కాదు నాదా తీసి కాదు నాదా చేతిలో నా బిడ్డ ఉన్నదయ్యా నువ్వు నన్నెట్ట దాదుకున్నావో మన కొడుకును గట్ట దాదుకోవయ్యా అయ్యో నాదరామే ప్రాణనాథ అవ్వలేని బిడ్డలున్నయ్యా అయ్యలేని బిడ్డలున్నయ్యా నాకు అన్నదమ్ముల బలగం లేదయ్యా ఎల్ల లోక మీద ఆడపిల్లలకైనా గాని నాదా అన్నలున్నదాలు వాదున్నదాలు పెట్టిపోయకున్న పేరున్నదాలు కన్నుల్ల ఇల్లు కలిగి ఉన్నదాలు నాదా నీకు నీ వాళ్ళు లేకపాయే నాకు నా వాళ్ళు లేకపాయే మన ఇద్దరి ప్రాణానికి ఒక కొడుకును కనుకోని నాదా ఆ కొడుకు కట్టం నిన్ను చూడబోతి ఆ కొడుకు సుఖం నిన్ను చూడబోతి నాదా అయ్యా నీ జంట వీడనాడు నాదా నీళ్ళి పోదమున్నయ్యా నాదా చదువుకున్న పుణ్యం ఉంటదయ్యా అయ్యా చంపుకుంటే పాపం ఉంటదయ్యా నా తల వీధి బరువు నీది నీ తల వీధ పెట్టిపోతున్నాడు ఇయాల గా పోజయ్య ప్రాణం ఓజే గా కన్న కొడుకు రవ్వన్నను తీసి గా భార్య చేతులు పెట్టినట్టు నాదా గా భార్య సరువు